మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే కీర్తి గారు. నార్మల్గా హెడ్ టు టో ఏ ప్రాబ్లం తీసుకున్నా ఈ మధ్య కాలంలో డి విటమిన్ చెక్ చేసుకుని అది ఫస్ట్ చెక్ చేసుకున్నాండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ ఉన్నా, కంటి సమస్యలైనా, లేకపోతే బ్యాక్ బోన్ రిలేటెడ్, పీరియడ్స్, ప్రెగ్నెన్సీ టైంలో వీటన్నిటిలో ఎక్కడొక్కడ ఒక మెయిన్ కాజ్ అయితే డి విటమిన్ అనేది ఉంటుంది. యాజ్ అ పల్మనాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, లంగ్స్ మీద డి వైటమిన్ డెఫిషియన్సీ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? సో వైటమిన్ డి అనేది బేసిక్‌గా చాలా ఫంక్షన్స్ ఉంటాయండి దానికి. మనకి లంగ్ వైస్ చూస్తే ఇమ్యూనిటీకి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అనమాట. లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఇనఫ్ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి ఉండాలి. డెఫిషియన్సీ ఉండేవాళ్ళు తొందరగా ట్యూబర్క్యులోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆల్వ్యూలర్ మ్యాక్రోఫేజ్ ఫంక్షన్‌లో కూడా వైటమిన్ డి చాలా ఎసెన్షియల్. ఇంకా రకరకాల ఇమ్యూన్ ఫంక్షన్స్ ఇన్ లంగ్ అనేది ఒక సెపరేట్ టాపికే ఉంటుంది వైటమిన్ డి తోటి. సో ట్యూబర్క్యులోసిస్ కానీ ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ అప్పుడప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వైటమిన్ డి, కోవిడ్లో మనం చాలా వాడాం వైటమిన్ డి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. దే విల్ బీ ససెప్టబుల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ ఇమ్యూనిటీ అంటారు. మెయిన్ రోల్ ఇమ్యూనిటీ వైటమిన్ డి కూడా ప్లే చేస్తుంది. సో దాంతో పాటు ఆస్తమా అండ్ సిఓపిడి ఇట్లాంటి అలర్జిక్ అటాక్స్, ఆస్తమాటిక్ అటాక్స్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మనం. తర్వాత కొంతమంది బ్రీతింగ్ ప్రాబ్లంతో వస్తారు. వాళ్ళకి అన్ని టెస్ట్లు నార్మల్గా ఉంటాయి, మిగతా పిఎఫ్టి లైక్ స్కాన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. చూస్తే వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్కి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ కారణం అన్నమాట. అండ్ బోన్స్ వీక్గా ఉండడం. సో ఎప్పుడైతే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడం, బోన్ పెయిన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడప్పుడు అది ఒక్కోసారి చెస్ట్ పెయిన్గా, బ్యాక్ పెయిన్గా ప్రెజెంట్ అవుతారు. ఆర్ ఈజీగా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం, చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అవ్వడం, ఆస్టియోమలేషియా, ఆస్టియోపోరోసిస్ ఉండడం, ఇవి కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో రెగ్యులర్గా డి విటమిన్ చెక్ చేసుకోవాలా, లేకపోతే ఏం అవసరం లేదు మంత్లీ ఓరల్గా డి విటమిన్ తీసేసుకోవచ్చు అన్నది ఇంపార్టెంట్? సో చెక్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎస్పెషల్లీ మనకి సన్లైట్ నుంచి మనకి న్యాచురల్గానే వైటమిన్ డి వస్తుంది. మేము అందుకనే ఇట్లా ఆస్తమా, ఇలాంటి బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉండే వాళ్ళలో మేము ఒక 20 minutes అన్నా సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, సో దట్ యువర్ బాడీ కెన్ ప్రొడ్యూస్ యువర్ వైటమిన్ డి అని చెప్తుంటాం. అది డిపెండింగ్ అపాన్ మనం వర్క్ చేసేదంతా ఇండోర్స్లో, మనం పొద్దున సన్ రైజ్ ముందు ఆఫీస్కి వెళ్ళిపోయి సన్సెట్ తర్వాత బయటికి వస్తున్నాం. తీసుకునే ఆహారంలో కూడా ఈ కాల్షియం ఇవి తక్కువగా ఉన్నాయి, వైటమిన్ డి చాలా తక్కువ. ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నప్పుడు మనం బెటర్ టు చెక్. చాలా జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ ఫెటీగ్ అంటే ఊరికే అలసిపోవడం, ఊరికే టయర్డ్ అయిపోవడము, లేకపోతే హెయిర్ ఫాల్ ఉండడము, నిద్ర లేక, మనం ఏంటి అన్నిటికీ ఒకటే పేరు పెట్టేస్తాం, స్ట్రెస్. ఆ స్ట్రెస్, నీరసము, ఏదో మనకి వర్క్ లో టెన్షన్స్ తప్ప ఏం లేదు ఇలా అనుకునే బదులు ఇలాంటి జనరల్ సిమ్టమ్స్ కి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈవెన్ చిన్న చిన్న దెబ్బలు తగిలితే మామూలుగా తొందరగా తగ్గిపోయేది కూడా చాలా లేట్ గా తగ్గడము, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సిమ్టమ్స్ మనం చెక్ చేసుకోకముందు కొంచెం సిమ్టమ్స్ గో అన్నోటిస్డ్. ఏముంది హెయిర్ ఫాల్ అంటే మామూలు ఏజ్ లో హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, ఏదైనా చెస్ట్ పెయిన్ ఇట్లా వస్తే ఏదో టెన్షన్ వల్ల వచ్చింది, ఇలా నెగ్లెక్ట్ చేయకుండా ఒక్కొక్కసారి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ 6 months ఒక్కసారి వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటే ఇట్స్ గుడ్. అండ్ ఒకవేళ తక్కువ ఉంటే కనుక సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మనం చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ మెంటల్ ప్రాబ్లమ్స్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, జస్ట్ ఒక వైటమిన్ తోటి మనము చాలా వరకు రివర్స్ చేయొచ్చు అన్నప్పుడు లెట్స్ ట్రై ఇట్ కదా. ఈవెన్ నిద్ర ప్రాబ్లం కూడా వైటమిన్ డి తక్కువ ఉండే వాళ్ళు స్లీప్ ఇష్యూస్ కూడా ఉంటాయి. దే జనరలీ గో టు ద సైకియాట్రిస్ట్, స్లీప్ టాబ్లెట్స్ తీసుకుంటారు. అంత దూరం వెళ్ళే బదులు go for a vitamin D check. చిన్న స్టెప్స్. And vitamin D is a very safe thing. So better to get your vitamin D checked when you have such very general symptoms. It's always good to supplement it and అన్ని చాలా వరకు బెటర్ అవుతాయి. సో మన నేచర్ ని కూడా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. మన యూనివర్స్ లోనే అతిపెద్ద సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద బాడీ అయిన సన్ మనకి డి విటమిన్ కి కారణం. సో అంత వాస్ట్ గా అవైలబుల్ ఉందంటే అంత వాస్ట్ గా నీడ్ ఉంది దానికి. సో నేచర్ తో కూడా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు. ఐ హోప్ డివి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూసి సప్లిమెంట్స్ ద్వారా కానీ సన్లో తిరగడం వల్ల కానీ వాళ్ళు అది పెంచుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.